ఆచి చికెన్ మసాలా. వెల్కమ్ టు 585. గత కొన్ని రోజులుగా వివాదాలకి కేర్ ఆఫ్ గా మారింది ఆదిలాబాద్ రిమ్స్. మొన్ననే పేషెంట్ వార్డులో డ్యూటీ గదిలో మెడికల్ స్టూడెంట్స్ రీల్స్ చేయడం విమర్శలకు దారితీసింది. లేటెస్ట్ గా నర్సింగ్ ఆఫీసర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. నర్సింగ్ ఆఫీసర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది జూనియర్ డాక్టర్. తరచుగా తనని టార్చర్ చేస్తున్నాడంటూ కంప్లైంట్ ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ మొదలుపెట్టారు. అటు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ కూడా నిజానిజాలు తేల్చేందుకు విచారణ కమిటీ వేశారు. అలాగే ఘటనపై కలెక్టర్ రాజర్షి షా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన కూడా క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించారు. వివాదాలకి కేర్ ఆఫ్ గా మారింది ఆదిలాబాద్ రిమ్స్. ఈ మధ్య కాలంలో పేషెంట్ల వార్డులు డ్యూటీ గదుల్లో మెడికల్ స్టూడెంట్స్ రీల్స్ చేసిన ఘటన కూడా పలు విమర్శలకు దారితీసింది. ఇప్పుడు లేటెస్ట్ గా నర్సింగ్ ఆఫీసర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఆదిలాబాద్ రిమ్స్ లో ఏం జరుగుతోంది? మా ప్రతినిధి నరేష్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. నరేష్, అసలు ఏం జరుగుతోంది? మొన్నటికి మొన్న పేషెంట్లు ఎంత ఇబ్బంది పడ్డారు, డాక్టర్లు డ్యూటీలు మానేసి ఆ రీల్స్ చేయడం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఒక జూనియర్ డాక్టర్ పై లైంగిక వేధింపులు. ఏం జరుగుతోంది? సూపరింటెండెంట్ ఏం చెప్తున్నారు? రిమ్స్ లో కీచక పర్వం తెర మీదకి వచ్చింది. ఈ నెల 8 అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఆ వైద్య విద్యార్థిని కాపాడాల్సిన నర్సింగ్ ఆఫీసరే ఆ వైద్య విద్యార్థిని, జనరల్ సర్జన్గా ఉన్న ఓ వైద్య విద్యార్థినిపై కీచకంగా వ్యవహరించారు. వెనుక నుండి పట్టుకొని ఇబ్బందికరంగా బిహేవ్ చేశాడు. దీంతో ఆ వైద్య విద్యార్థిని కేకలు వేస్తూ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. తను కాపాడాలంటూ వేడుకుంది. ఈ ఇన్సిడెంట్ వైద్య విద్యార్థులతో పాటు అక్కడున్న రోగులను కూడా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. అయితే ఈ విషయంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్కు ఈ విషయం తెలిసిన తర్వాత విచారణ చేపట్టారు. 7 కమిటీ సభ్యులను వేసి 7 కమిటీ సభ్యులతో విచారణ చేపట్టిన పరిస్థితి. అయితే ఈ విచారణలో నర్సింగ్ ఆఫీసర్గా ఉన్న సాయిరామ్ అనే కొటేవార్ సాయిరామ్ అనే వ్యక్తి గతంలో కూడా వైద్య విద్యార్థులను రోగుల పట్ల అసభ్యంగా వ్యవహరించాడు అనే తీరు బయట వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10న వైద్య విద్యార్థిని వెళ్ళి ఆదిలాబాద్ 2 టౌన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఇటు ఎస్పీ అఖిల్ మహాజన్, అటు కలెక్టర్ దృష్టికి రాజేష్ కలెక్టర్ దృష్టికి కూడా వెళ్ళడంతో సీరియస్ అయ్యారు. దీని మీద విచారణను వేగవంతం చేశారు. పూర్తి వివరాలు ఇవ్వాలంటూ DWO సహాయంతో పూర్తిగా రిమ్స్లో అసలు ఏం జరుగుతుంది, రిమ్స్ వైద్య విద్యార్థులకు రక్షణ ఉందా, వైద్య విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నది ఎవరు, సాయిరామ్కు సంబంధించిన వ్యవహార శైలి ఏంటో తేల్చాలంటూ కూడా పూర్తిగా కీలక ఆధారాలు చేపట్టాలంటూ కూడా ఒక కమిటీని వేశారు. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఈ నెల 14న కేసు నమోదైంది. సాయిరామ్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. కానీ రిమ్స్లో ఈ విధంగా జరిగిన ఘటనను బయటకు రాకుండా గోప్యంగా ఉంచారు. రిమ్స్ పరువు ఎక్కడ పోతుందో అన్న ఒక ఆందోళనలతో బయటకు రాకుండా గోప్యంగా ఉంచిన పరిస్థితి కనిపించింది. కానీ ఇది బయటకి పొక్కడంతో ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. రిమ్స్లో అసలు ఏం జరుగుతుంది, వైద్య విద్యార్థులకు పూర్తి స్థాయిలో రక్షణ ఉందా, వైద్య విద్యార్థులకు సంబంధించిన వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో, రిమ్స్కు సంబంధించి వైద్య విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రక్షణ ఉందా అనే ఒక ప్రశ్న తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సంబంధించిన కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఈ వైద్య విద్యార్థినికి సంబంధించిన ఇన్సిడెంట్ బయటకు రాగానే ఒక్కసారిగా రిమ్స్కు సంబంధించిన వైద్య విద్యార్థులకు సంబంధించిన బాగోగులు తెలుసుకునేందుకు ఆ కుటుంబ సభ్యులు కూడా ఫోన్లు చేసిన పరిస్థితి. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను కూడా TV9 ఈ విషయంలో పూర్తిగా ప్రశ్నించిన సమయంలో న్యాయం జరుగుతుంది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. నిందితుడు ఎవరైతే ఉన్నారో సాయిరామ్ గతంలో కూడా ఇలా విధంగానే ప్రవర్తించినట్టుగా తేలింది కాబట్టి చట్టం తన పని చేసుకుంటూ పోతుందని కూడా చెప్పిన పరిస్థితి. రిమ్స్లో పలు వివాదాలు తెర మీదకి వచ్చాయి. గతంలో కూడా రీల్స్ వివాదం తెర మీదకి వచ్చి సంచలనంగా మారింది. ఇప్పుడు కీచక పర్వం, ఏకంగా వైద్య విద్యార్థులకే రక్షణ లేకుండా కీచక పర్వం తెర మీదకి రావడంతో అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అసలు ఏం జరుగుతుందన్న దానిపై ఇటు జిల్లా కలెక్టర్, అటు ఎస్పీ అఖిల్ కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.